అవి గుడిలోనూ పూజ గదిలోనూ లేదా గంగాదేవి ఒడిలో మాత్రమే ఉండాలి. వీటిని దొంగిలించిన వారు ఎక్కడ పెట్టారో ఏమో. ఇంతకంటే పాపం ఘోరం వేరొకటి ఉండదు. ఎవరు తీసుకెళ్లి ఏ అపచారానికి ఒడిగెట్టారో ఏంటో. దీనివల్ల ఈ కుటుంబానికే కాదు, మన ఊరికే పెద్ద విపత్తు రాబోతోంది. విన్నావు కదా పంతులు గారు ఏం చెప్పారో? ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో తెలుస్తోంది కదా. ఇప్పటికైనా నిజం చెప్పు, ఆ విగ్రహాలు ఎక్కడ దాచావు? నువ్వు నీ భార్య కలిసి ఒకటే పాట పాడకండి. ఇద్దరు నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అయినా దేవుడి విషయంలో నేనెందుకు ఇలా చేస్తాను? మరి విగ్రహాలు ఏమైపోయాయి? ఈ ఇంట్లో నువ్వు కాక ఇంకెవరుంటున్నారు? అవును, నేనే ఉంటున్నాను. అదే కూడా కొన్ని నెలలుగానే ఉంటున్నాను. అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు కదా. తరతరాలుగా ఆ విగ్రహాల సంరక్షణ మీ కుటుంబందే కదా. మా కుటుంబమే సంరక్షిస్తుంది, కానీ ఇప్పుడు మా సంరక్షణలో లేవు కదా. లేవు, కానీ నేను కూడా వాటిని చూడలేదు అంటున్నాను కదా అత్తయ్య. అయితే పోతే మీ సంరక్షణలో ఉన్నప్పుడే ఆ విగ్రహాలు మిస్ అయి ఉంటాయి. నువ్వే ఏదో చేసి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నావా? మమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నావు కదా. మీ చేతకానితనం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వస్తే నన్ను నిందించడం ఎంతవరకు కరెక్ట్ రాహుల్? అసలు ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో లేదో కూడా చూసుకోకుండా పూజకి సిద్ధమైంది మీరు. ఇప్పుడు నన్ననే హక్కు మీకు లేదు. అయ్యో దేవుడా, ఏంటయ్యా మాకిన్ని పరీక్షలు? ఏం తప్పు చేసావనయ్యా మాకిన్ని శిక్షలు వేస్తున్నావు? వేదా, వేదా, అమ్మా, వేదా, చూడు, నువ్వు బాధపడు. ఆ దేవుడే ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. ఇప్పుడు ఈ పూజ ఆగిపోయినట్టేనా? ఈ పూజ ఆగిపోతే ఖచ్చితంగా ఏదో కీడు జరుగుతుందండి. ఎలాగైనా ఆ విగ్రహాలు దొరకాలి, లేదు అంటే మన వంశం నాశనం అయిపోతుందండి.